ప్రభునామన చేరువచ్చిన మీకు అందరికీ కూడా శుభాభివందనాలు. ఇవాళ పాఠ్యాంశం ఏంటంటే భక్తిహీనులకి మనం దూరంగా ఉండాలి. బైబిల్లో మనం చాలామంది భక్తిపరుల గురించి చెప్తుంటారు, వింటుంటాం. భక్తిపరుల గురించి చాలామంది భక్తిపరులు బైబిల్లో ఉన్నారు. దీనిలో హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో భక్తిపరుల గురించి దానిలో ఒక లిస్ట్ ఇచ్చారు. అట్లా భక్తిహీనుల గురించి లిస్టులు అయితే ఇవ్వలేదు, కానీ వాళ్ళ గురించి అక్కడక్కడ ఉదహరించబడింది. దాన్ని మనం దీనిలో బైబిల్లో కొన్ని వచనాలు చూద్దాం భక్తిహీనుల గురించి. అయితే భక్తిహీనులకు మనం ఇప్పుడు ఎట్లా ఉండాలంటే దూరంగా ఉండాలి. వాళ్ళు ఎట్లా ఉంటారంటే దుష్టులు, దుర్మార్గులు, అబద్ధికులు, మోసగాళ్ళుగా ఉంటాడు. వాడు మనతో ప్రేమ కనపరిచినట్టే ఉంటాడు, కానీ పైకి ప్రేమ కనపరుస్తాడు, మనసులో వాడి దురాలోచనతో ఉంటుంటాడు. అందువలన ఈ భక్తిహీనుల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దీనిలో సామెతలు 11:9 ఏమంటాడంటే, భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగు వారికి నాశనం తెప్పించను. భక్తిహీనుడు నోటి మాటే దుర్మార్గంగా ఉంటుంది, వాడి తగాద మారిగా ఉంటుంది. దీనిలో ఏముందో దీనిలో మనకు వాక్యం చెబుతాడు. బైబిల్ అంటే నోటి మాట చేతనే వాళ్ళు దుర్మార్గంగా వ్యవహరిస్తారు, తగాదాలు వస్తూ ఉంటాయి వాళ్ళ వలన. అందువలన ఏంటంటే వాళ్ళ చేత భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగు వారికి నాశనం తెప్పించను. కాబట్టి వాడి వలన ఇబ్బంది పడకుండా ఉండాలంటే వాడికి మనం దూరంగా ఉండాలి. తర్వాత సామెతలు 11:12 వచనంలో ఏం చెప్తా అంటే 11వ అధ్యాయం 12 భక్తిహీనుడు బుద్ధి లేని వాడుగా ఉండి తన పొరుగు వారిని తృణీకరిస్తాడు. ఇక్కడ భక్తిహీనుడు బుద్ధి లేనివాడు అంటే ఇద్దరు ఎట్లాంటి వాడు? భక్తిహీనుడికి బుద్ధి అనేది ఉండదు. ప్రసంగి 7:25 ఏం చెబుతాయంటే భక్తిహీనుడు అంట బుద్ధిహీనుడు అంట. బుద్ధిహీనుడు వెర్రివాడు. అందులో బుద్ధిహీనుడికి ఎట్లా ఉంటుందంటే వెరితనం ఉంటుంది. వాడు ఏ పని కూడా వాడు కరెక్ట్గా ఒక క్రమమైన పద్ధతిలో కానీ ఆలోచనతో కానీ చేసే పరిస్థితి ఉండదు. అందువల్ల అలాంటి వాడు బుద్ధిహీనుడుగా ఉంటాడు. బుద్ధిహీనుడు ఎట్లా ఉంటాడు? వెర్రివాడిగా కూడా ఉంటాడు. వాడు ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో కూడా ఎవరో తెలియదు. ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో కూడా వాడు ఆలోచిస్తాడు. వాడి మాట అంతా అనాలోచితంగానే ఉంటుంది. ఇక్కడ భక్తిహీనులు ఏమనుకుంటారంటే దేవుడు లేడని అనుకుంటారు. వీళ్ళు భక్తిహీనులు దేవుడు లేడని వారి హృదయంలో అనుకుంటారు. చూడండి, కీర్తనలు 14వ అధ్యాయంలో 1వ వచనం చూద్దాం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు, వారు చెడిపోయిన వారు అసహ్యకారం చేయుదురు, మేలు చేయవాడు ఒక్కడనూ లేడు. వివేకము కలిగి దేవుని వెతకవారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలిస్తాడు. ఇక్కడ వీళ్ళలో ఎవరైనా బుద్ధిహీనులుగా కాకుండా బుద్ధిమంతులుగా ఉండి వివేకం కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారని దేవుడు పైనుంచి చూస్తూ ఉంటాడు. వారందరూ ఎట్లా ఉంటారంటే దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయవారు ఎవరూ లేరు, ఒక్కడేనండి లేడు. అంటే ఎదుటివాడికి మేలు చేసేటువంటి ఉద్దేశం. ఎందుకంటే వాడు బుద్ధే అట్లాంటి బుద్ధి, భక్తిహీనుడు కాబట్టి మంచి ఉపకారమైన మంచి కార్యాలు మేలుకరమైనటువంటి పనులు చేద్దాం అనేటువంటి ఆలోచన వాడు మనసుకు రానే రాదు. అయితే ఇందులో ఇక్కడ ఇంకో మాట చెప్పుకోవచ్చు అంటే బుద్ధిహీనుల గురించి మనం కొన్ని లక్షణాల గురించి చెప్పుకుందాం. దీనిలో సామెతల్లో మనకి 10-11 అధ్యాయాల్లో బుద్ధిహీనుల గురించి చాలా 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 అంశాలు వాక్యాలు మనం చెప్పండి. అందులో కొన్ని తీసుకుందాం. బుద్ధి లేని వాడంట వ్యర్థమైన వాటిని అనుసరిస్తాడు, వాని వాత్సల్యత క్రూరత్వమే, వారి ఆలస్యత క్రూరత్వమే, వారి ఆలోచనలు కూడా పనికి మాలినవి. వాళ్ళ ఒక్క ఆలోచన మంచి ఆలోచన, పనికి మాలిన ఆలోచనలు ఉంటాయి. ఎప్పుడు కూడా దురాలోచనతోనే ఉంటాడు. ఎప్పుడు ఎవడు కీడు చేద్దామన్నట్టు వెతుకుతూ ఉంటాడు. వాడికి సాతాను బుద్ధే కదా. భక్తిహీనుడికి ఎట్లా ఉంటుంది? సాతాను బుద్ధి. వాడికి ఎప్పుడు సాతాను ఏలుబడిలో ఉంటాడు, అంతే. కాబట్టి ఇది కీర్తనలో 36వ అధ్యాయం 1-4 వచనాలు చూస్తే, కీర్తనలు 36వ అధ్యాయం 1-4 వచనాలు చూస్తే, 36వ అధ్యాయం 1-4 వచనాల్లో 1-4 వచనాలు భక్తిహీనుల హృదయంలో అతిక్రమం దేవోక్తి వలె ఉన్నది, వారి దృష్టి ఎదుట దేవుని భయం బొత్తిగా లేదు. వాళ్ళు అటు హృదయంలో ఎట్లా ఉంటుంది అంటే అతిక్రమం అనేటువంటిది, అతిక్రమము దేవోక్తి వల్ల ఉంటుంది. వాడు అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధలు ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందినని భక్తిపరులు అనుకుంటారు. దేవుని వాళ్ళ భయభక్తులు కలిగి అతిక్రమం విడిచిపెడతారు. వీడికి అట్లా కాదు. వాడు అతిక్రమం దేవోక్తి వలె ఉంటుంది. వాడి అతిక్రమం దేవోక్తి వలె పలుకుతున్నది, వారి దృష్టి ఎదుట దేవుని భయం అసలు బొత్తిగా ఉండదు. భక్తిహీనుడికి దేవుని పట్ల భక్తిహీనుడు ఆడే భక్తిహీనుడు. దేవుని భయం ఎక్కడి నుంచి వస్తుంది? వాడికి రాదు కదా. వాడి ఆలోచనే అట్లా ఉంటుంది. అందువలన వాని దోషము బయలుపడి అసహ్యంగా కనపడు వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థితి చేస్తున్నది. అంటే వాని దోషం బయటపడి అసహ్యంగా కనపడే వరకు. వాడి దోషం అంటే ఏంటంటే వాడు చేసే కార్యాలన్నీ కూడా అనాలోచితమైన కార్యాలు కాబట్టి వాడి దోషం బయటపడి కనపడు వరకు అది వాని దృష్టికి వాడు కనపడటం అంటే వాడికి దాని గురించి ఆలోచించడు కదా. ఇది మంచి చెడు అని కూడా ఆలోచించేటువంటి జ్ఞానం వాడికి ఉండదు.
వాడు బుద్ధిహీనుడు, బుద్ధి లేనివాడు వాడు. అందువల్ల ఏంటంటే వారి నోటి మాటలు పాపమునకు కపటమునకు ఆస్పదములు, బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయును వాడు మానివేసి ఉంటాడు. వాడి లక్షణాలు అట్లాగే ఉంటాయి. వారి నోటి మాటను పాపమునకును కపటమునకును ఆస్పదములు బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయను వాడు మానివేస్తాడు. అసలు అలాంటి వాడికి ఆలోచనలే వాడికి ఉండవు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ కీర్తనలు 101:3 ఏం చెబుతాయంటే, భక్తి మార్గము తొలగి వారి క్రియలు అసహ్యము అవి నాకు అంటనేయాలి. భక్తి మార్గము నుంచి తొలగిన వాళ్ళ క్రియలు ఎట్లా ఉంటాయంటే అసహ్యంగా ఉంటాయి. వాళ్ళ స్వభావం ఇంకోటి ఎట్లా ఉంటుందంటే, వాళ్ళు అందరినీ కూడా తృణీకరించేటువంటి స్వభావం. భక్తిహీనులు బుద్ధి లేని వాడుగా ఉండి తనకు పొరుగు వారిని తృణీకరించేటువంటి స్వభావం. బైబిల్లో మనకు ఆట చెప్తాడు. దేవుడు ఏం చెప్తాడు? 2 సామెలు 1:30 ఏం చెప్తాడంటే, నన్ను భక్తి మార్గంలో ఉండేవాళ్ళు ఎట్లా ఉంటారు? దేవునికి విధేయతగా ఉంటారు, భయభక్తులు కలిగి ఉంటారు. అలాంటి వారిని తృణీకరిస్తే దేవుడు కూడా వాళ్ళని తృణీకరిస్తాడు. భక్తి మార్గంలో వాళ్ళని తృణీకరిస్తే నన్ను తృణీకరించేవారు నేను తృణీకరిస్తాను. నేను వాళ్ళని ఏం చేస్తానంటే తృణీకరిస్తాడు, వాళ్ళని పక్కన పెట్టేస్తాడు. తృణీకరించిన వాడు పక్కన పెట్టేస్తాడు. వాళ్ళ గురించి ఆలోచన రానివాడు దేవుడు. దీనిలో చూద్దాం. 2వ అధ్యాయం ఏం చెప్తా అంటే, శామ్యూలు రాసిన 2వ పత్రిక 2 శామ్యూలు 2వ అధ్యాయం 30వ వచనంలో ఏం చెప్తాడంటే, మొదటి శామ్యూలు 2వ అధ్యాయం 30వ వచనం. దీనిలో యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గనపరచువారిని నేను గనపరుస్తాను, నన్ను తృణీకరించువారు తృణీకారం అందుతారు. ఆయన దేవుడు ఏంటంటే, దేవుడిని మనం దేవుని భయభక్తి కలిగి భక్తి పరులు ఏం చేస్తున్నాడు? దేవుని గనపరుస్తారు. ఆయన మాట చేత క్రియ చేత వాళ్ళందరినీ కూడా అన్ని విషయాల్లో దేవుని కనపరిచేవారుగా ఉంటారు, కానీ దేవుని తృణీకరించేవారుగా ఉండరు. అందువల్ల దేవుడు ఏం చేస్తాడంటే ఆయన గనపరుస్తాడు, తృణీకరించేవారు తృణీకారం ఉంటారు. కాబట్టి ఇక్కడ దీనిలోకి మనం కూడా చూడాల్సిందంటే, ఇక్కడ 101వ కీర్తన, భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యము, అవి నాకంటనీయను. భక్తి మార్గం తొలగిన వారికి, భక్తి మార్గమును తొలగిపోయిన వారికి ఆయన క్రియలు, వాళ్ళ క్రియలు అంటే దేవునికి అసహ్యం అంట. ఒకసారి దేవునిలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ సాతానులోకి వెళ్ళిపోయాడు అనుకోండి. దీనిలో చెప్తాడు 2 పేతురు 2:20 ఏమంటాడంటే, 2 పేతురు 2:20 ఒక మాట చెప్తాడు. 2 పేతురు 2:20 2 పేతురు 2వ అధ్యాయం 20వ వచనంలో చూద్దాం. మొదటి పేతురు 2వ అధ్యాయం 20వ వచనం. రెండో పేతురు 2వ అధ్యాయం 20వ వచనంలో చెబుతాంటే, వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొని తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాడి చేత జయింపబడిన ఎడల వాడి కడవరి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదను. కడవరి స్థితి ఎట్లా మొదటి స్థితి కంటే చెడ్డదిగా ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత దేవుని భయభక్తులు గారి దేవుని యొక్క అడుగుజాడలో నడుస్తుండేవాడు మళ్ళీ ఒకసారి దారి తప్పాడు అనుకోండి, దారి తప్పితే వాడు పరిస్థితి ఎట్లుంది? మొదటి స్థితి కంటే కడవరి స్థితి భయంకరంగా ఉంటుంది.
అందువల్ల దేవుని నమ్ముకుని దేవుని ఎడల భయభక్తులు గారి విశ్వాసంతో నడుచుకునే ప్రతి ఒక్కడు కూడా దేవుని ఎందు భయభక్తుల్లో ఎదగాలి. తర్వాత ఈ భక్తి మార్గమును తొలగిన వారి క్రియలు నాకు అసహ్యం అన్నాడు. ఇక్కడ దీనిలో కీర్తనలో ఏం చెప్తాయంటే భక్తి మార్గం తొలగిన అంటే మనం ఎట్లా ఉండాలి, భక్తి మార్గం తొలగకుండా మనం ఎట్లా దుష్టులకు దూరంగా ఉండాలి. కీర్తనలు 1:1-3 చెబుతారు, దుష్టులు ఆలోచించుకున్నాడు పాపుల మార్గం నడుక అపాసులు కూర్చుని చోట కూర్చుండక మనం ఎట్లా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళతో పాటు చేరామే అనుకోండి, మరి భక్తి మార్గం తొలగిపోయిన వాళ్ళమే అవుతాం కదా. కాబట్టి అప్పుడు దేవునికి అసహ్యులు అవుతాం. అందువల్ల ఆ విషయాల్లో మనం జాగ్రత్త పడాల్సి ఉంటుంది. తర్వాత ఏమన్నా ఏబు గ్రంథం 8వ అధ్యాయం 12-13 వచనాలు చెబుతాడు. ఏం చెబుతాడంటే ఏబు గ్రంథం 8వ అధ్యాయం 12-13 వచనాలు 8-12-13 వచనాలు చెబుతాడు. దేవుని మరచువారందరి గతి ఇట్లే ఉండను, భక్తిహీనులు ఆశ నిరర్ధకమగును, అతని ఆశ భంగమవు. దేవుని మరచువారందరి గతి ఇట్లా అంటే ఎట్లా ఉంటుంది? దేవుని మరచువారికి దేని పోలి ఉంటాయి? ఇక్కడ 12వ వచనంలో చూద్దాం. అది కోయబడక ముందు 11వ వచనం, బురద లేకుండా జమ్ము పెరుగున, నీళ్లు లేకుండా రెల్లు మలుచున. బురద లేకపోతేనే జమ్ము పెరగదు, నీళ్ళు లేకపోతేనేమన్నా రెల్లు మొలుచదు. అంటే నీళ్లు లేకపోతే గడ్డి మొలవదు కదా. గడ్డి మొలిచి చక్కగా పుష్పాలు దాని నుంచి ప్రతి గడ్డి మొక్క నుంచి కూడా పూలు వస్తుంటాయి. అందువల్ల ఏంటంటే అక్కడ గడ్డి మొలుస్తుంది, నీళ్లు ఉంటే గడ్డి మొలుస్తుంది. అది కోయబడక ముందు బహు పచ్చగానే ఉన్నది, కానీ ఇతరుల మొక్కలన్నిటికంటే త్వరగా వాడిపోను. అది కోయబడక ముందు ఎట్లా ఉంటుంది? గడ్డి పోయే ముందు పచ్చగా ఉంటుంది, చూడటానికి ముచ్చటగా ఆనందంగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ దాని మొక్కలన్నిటికంటే అది పచ్చగానే ఉన్నది, కానీ ఇతర మొక్కలన్నిటికంటే త్వరగా వాడిపోను. అంటే ఇది దానిలో పచ్చదనం ఎంతవరకు ఉంటే చూడటానికి మంచిగా కొంత ఒక దినం మాత్రమే ఉంటుంది. తర్వాత దేవుని మరచువారి గతి అట్లే ఉన్నారు. దేవుని మర్చిపోయే వాళ్ళ గతి కూడా అట్లా ఉండును. భక్తిహీనుని ఆశ నిరర్ధకమవును, అతని ఆశ భంగమైపోను. అంటే గడ్డితో పోల్చాడు ఇక్కడ దేవుడు. అంటే భక్తిహీనుడి యొక్క భక్తి ఎట్లా ఉంటుంది అంటే నిరర్ధకం అయిపోద్ది, వాడి ఆశ భంగం అయిపోద్ది. అట్లే భక్తిహీనుడు ఆశ నిరర్ధకం అయిద్ది, వాడి ఆశ కూడా భంగం అయిపోద్ది. వాడు ఏది కోరుకున్నాడు వాడు వచ్చేటువంటి అవకాశం లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే కీర్తనలో 50-20 ఆయనకు మరచువారిని ఆయన ఏం చేస్తాడంటే చీల్చివేస్తాడంట. మరచువారిని ఆయన చీల్చివేయను, తప్పించువాడు ఎవడను లేకపోవడం. దేవుడిని మర్చేవాడిని అంటే దేవుని మర్చిపోవటం అంటే వీడు ఏం చేస్తాడు? విగ్రహారాధనకి వెళ్ళిపోతాడు. దీనిలో 10 ఆజ్ఞల్లో చెప్పింది ఏంటంటే 10 కమాండ్స్లో విగ్రహారాధన చేయకూడదు. నేను తప్ప నీకు వేరే ఇంకో దేవుడు ఉండకూడదు. నువ్వు ఏది చేసినా సరే, నీ తండ్రినైనా తల్లినైనా సహోదరుని ఎవరి గురించి అది విగ్రహారాధన కింద వస్తుంది. ధనాపేక్ష సమస్త కీళ్ళకు మూలం అంటారు. ధనాన్ని ఎక్కువగా ప్రేమించేవాళ్ళంట, అది కూడా విగ్రహారాధన కింద దేవుని దృష్టిలో ఉంటుంది. అందువల్ల ఇక్కడ సామెతలు 10:24 దీనిలో 2 తిమోతి 2:16 ఏం చెప్తారంటే 2 తిమోతి 2:16 అపవిత్రమైన మాటలకు విముఖుడు అయి ఉండుము, అట్టి మాట్లాడు వారు మరి ఎక్కువగా భక్తిహీనులు. అపవిత్రమైన మాటలకు ఎట్టుండాలంటే విముఖుడిగా ఉండాలి. తర్వాత దీనిలో తీతు 2:12-13 చెబుతాడు. అప్పుడు దీనిలో 2 తిమోతి 2:16లో 2 తిమోతి 2:16లో అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడు వేయుండుము, అట్టి మాటలాడు వారు మరి ఎక్కువగా భక్తిహీనులు. కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును, వారిలో హ్యుమేనయును ఫిలేతును ఉన్నారు. హ్యుమేనయును ఫిలేతు అని ఉన్నారంటే వీళ్ళు ఏంటంటే మన పౌలు భక్తుడికి వ్యతిరేకంగా నడుచుకున్న వాళ్ళు. వాళ్ళ పేర్లు అవి హ్యుమేనయును ఫిలేతు. వీళ్ళిద్దరు దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్న వీళ్ళు. అందువల్ల వాళ్ళ స్వభావాలు ఎట్లా ఉంటాయంటే వీళ్ళ స్వభావాలు కూడా అట్లాగే ఉంటాయి. కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకుతాయి. ఇప్పుడు అబద్ధాలు వ్యాపించినంత త్వరగా నిజం వ్యాపించదు. నిజం నిదానం మీద తెలుస్తుంది. ఏదైనా ఎక్కడ ఏ విషయం తీసుకున్నా కూడా నిజం నిదానంగా తెలుస్తుంది, కానీ అబద్ధాలు వ్యాపించినంత త్వరగా నిజాలు వ్యాపించవు. అందువలన ఇక్కడ దీనిలో ఇంకో మాట ఏంటంటే చివరిగా ఇంకో మాట చెప్పుకుందాం. తీతు 2వ అధ్యాయం 12-13 వచనాలు చూద్దాం. 2వ అధ్యాయం 12-13 వచనాలు.
11వ వచనం కూడా చదువుకుందాం. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, అంటే మనకి భక్తిహీనుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్తూ వస్తున్నాం కదా. కాబట్టి అందుకని ఏలైనా సమస్త మనుషులకు రక్షణ అయిన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మహారక్షకుడు మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుతూ ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవాలని మనకు బోధించుతున్నది. అందువల్ల ఎట్లా ఉండాలి, మనకి ఈ లోకంలో మనం జీవించినంతకాలం ఎట్లా ఉండాలి, స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండాలని మనకి ఇక్కడ బోధిస్తుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ దీన్ని బట్టి మనకి ఏంటంటే భక్తిహీనులతో ఎక్కడికి దూరంగా ఉండాలి. భక్తిహీనుల యొక్క ఆలోచనలు తలంపులు డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి వాళ్ళకి ప్రతి విధమైన ఆలోచనలుగా మనం దూరంగా ఉండాలి. వాళ్ళ యొక్క ఆలోచనలు ఎప్పుడు మనకి పాలుభాగస్థలం కాకూడదు. కాబట్టి కొద్ది వాక్యం దేవుడు తన వెనుకళ్ళి దీవించను గాక. వందనాలు.